హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం MG ZS EVలో ఒక ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అదే పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఫీచర్స్. యూజువలీ మనం సిగ్నల్స్లో వెయిట్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఆటో హోల్డ్ ఆన్ ఉంటే ఈ బ్రేక్ ఆటోమేటిక్గా హోల్డ్ చేస్తుంది. అదే సమయంలో మనం డ్రైవర్ డోర్ ఓపెన్ చేస్తే ఏమవుతుందో తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం పార్కింగ్ బ్రేక్ మరియు ఆటో హోల్డ్ గురించి తెలుసుకునే ముందు రీసెంట్గా జరిగిన ఒక వేరే కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ పార్కింగ్ బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పాలో లేదంటే వేరే ఏ రీజన్ ఉందో తెలియదు. ఆ కంపెనీ నుండి రిపోర్ట్ బయటకు వస్తే కానీ రీజన్స్ ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ వీడియోని ఇప్పుడు జస్ట్ ప్లే చేస్తాను, సార్ చూడండి. తర్వాత మనము ఆ వీడియోని మన MG ZS EV ఎలక్ట్రిక్ వెహికల్తో కంపేర్ చేస్తూ ఎలా ఆ కంపెనీ యొక్క పార్కింగ్ బ్రేక్ మరియు మన MG ZSలో ఉన్న పార్కింగ్ బ్రేక్ మరియు ఆటో హోల్డ్ ఫీచర్స్ని కంపారిజన్ చేస్తూ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే వీడియోలో వేరే కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ పార్కింగ్ బ్రేక్ ఫెయిల్ అయ్యి జరిగిన ఫ్యాటల్ ఇన్సిడెంట్ ఇది. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డ్రైవర్ సీట్ దగ్గర కొంచెం గమనించారంటే ఒక అతను డ్రైవింగ్ సీట్లో లేదా స్టీరింగ్ దగ్గర లేదంటే అక్కడ ఉన్న సిస్టమ్ని ఆపరేట్ చేశాడని గమనించవచ్చు. సో దాని నుంచి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఏదో ఫెయిల్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో చెప్పింది ఏదంటే సమ్మన్ మోడ్, అంటే మనం వెహికల్ని లాక్ చేసి మనము కొంచెము దాని నుంచి ఒక 6 మీటర్స్ దూరంలో నిల్చొని మనం వెహికల్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అంటే పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్ పార్క్ చేసినప్పుడు వెహికల్లోకి మనం ఎంటర్ కాలేనప్పుడు ఈ సమ్మన్ మోడ్ ఆన్ చేసి ఆ వెహికల్ని కాస్త ముందుకు కానీ వెనక్కి కానీ మూవ్ చేసుకుంటూ తర్వాత మనం వెహికల్లోకి ఎంట్రీ అవ్వచ్చు. దాన్ని సమ్మన్ మోడ్ అంటారు అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో ఆ సమ్మన్ మోడ్ ఫెయిల్ అయిందని అంటున్నారు. మీరు గమనించింటే అతను వెహికల్లో కూర్చోకుండా జస్ట్ డోర్ ఓపెన్ చేసి సమ్మన్ మోడ్ యాక్టివేట్ చేశాడంటున్నారా? అది ఏమైందనేసి మనకి ఆ ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క రిపోర్ట్ వస్తే కానీ మనకి పూర్తిగా తెలియదు. సో ఇదే ఇన్సిడెంట్ మన MG ZS EVలో జరిగితే ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా మనం ఇక్కడ చేసి చూద్దామండి. సో ఇక్కడ చూసారంటే వెహికల్ ఇప్పుడు వర్కింగ్లో ఉంది. నా లెగ్ వచ్చేసి బ్రేక్ మీద ఉంది. నేను బ్రేక్ కూడా ప్రెస్ చేస్తూ ఉన్నాను. సో డ్రైవ్ మోడ్కి వెళ్దాం. ఫస్ట్ వెహికల్ ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉంది. ఇదే టైంలో మనము డ్రైవర్ డోర్ ఓపెన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో డ్రైవర్ డోర్ ఓపెన్ చేసా, మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. బ్రేక్ మీద నుంచి కాల్ తీస్తున్న వెంటనే పార్కింగ్ బ్రేక్ అప్లై అయిపోయింది. సో దీనివల్ల మనకి MG ZS EVలో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏ మోడ్లో ఉన్నా కూడా అది పార్కింగ్ బ్రేక్ అప్లై అయ్యి వెహికల్ ఎక్కడికి మూవ్ కాకుండా లాక్ చేసేస్తుందండి. సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. రివర్స్ మోడ్ ఇస్తున్నా ఇప్పుడు. సో వెహికల్ రివర్స్ మోడ్లో ఉంది. రివర్స్ కెమెరా కూడా ఆన్ అయింది. బ్రేక్ రిమూవ్ చేసిన కొంచెం లూజ్ చేస్తున్న వెంటనే వెహికల్ రివర్స్ వెళ్తుంది. సో ఇక్కడ మనం డోర్ ఇప్పుడు ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. సో డోర్ ఓపెన్ చేశా. నేను ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చేసిన వెంటనే అది మనకి మీకు రెండు ఒకే ఫ్రేమ్లో రావడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి. సో బ్రేక్ రిలీజ్ చేసిన వెంటనే పార్కింగ్ ఆటోమేటిక్ అప్లై అయిపోయింది. అంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ యాక్టివేట్ అయిపోయింది. సో వెహికల్ మూవ్ కాకుండా లాక్ చేసేసింది. ఇంకోసారి న్యూట్రల్లో పెట్టి చూద్దాం. సో నేను గేర్ని న్యూట్రల్ చేశాను. సో గేర్ని ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. బ్రేక్ని పెడల్ బ్రేక్ నేను ప్రెస్ చేస్తున్నాను.
డోర్ ఓపెన్ చేస్తుందామండి. సో డోర్ ఓపెన్ చేశా. సో నేను పెడల్ బ్రేక్ని రిలీజ్ చేస్తున్నాను. చేసేసా. ఇమీడియట్లీ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ యాక్టివేట్ అయింది. దీని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన MG-ZS CV వచ్చేసి 50 ఫీచర్స్లో టాప్లో ఉందని చెప్పొచ్చు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ కంపేర్ చేసి చూస్తే డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మన వెహికల్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. డ్రైవర్ మూవ్ చేయడానికి ప్రయత్నించినా లేదంటే దిగి వెళ్ళిపోయినా కూడా వెహికల్ అనేది ఎక్కడికి మూవ్ కాదండి. ఫార్వర్డ్ మూవ్ కాదు, రివర్స్కి మూవ్ కాదు. సో మన MG-ZS CVలో ఉన్న ఈ సేఫ్టీ ఫీచర్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఫీచర్ ప్రతి ఒక్క వెహికల్లోనూ ఉండాలని నేను అనుకుంటా. మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్ చేసిన వాళ్ళకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.